నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ప్రెగ్నెన్సీ రావాలంటే 4 చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. ఒకటేమో అండాలు బాగుండాలి, అండాశయాల్లో అవి విడుదల అవుతుండాలి. రెండోది ట్యూబ్స్ బాగుండాలి. ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే విడుదలైన అండం అందులోకి చేరి ఫలదీకరణం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మూడోది గర్భసంచి బాగుండాలి. గర్భసంచిలో పుట్టుకతో వచ్చే కంజనైటల్ మల్ఫార్మేషన్స్ అంటారు. పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, లేదా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎండోమెట్రియోసిస్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి, యాషర్మన్ సిండ్రోమ్ ఉంది, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. వీటి వల్ల వచ్చే సమస్యలు ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో గర్భసంచి బాగుండాలి. నాలుగోది ఇవన్నిటితో పాటు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కణాలు బాగుండాలి. భర్త కణాలు తక్కువ ఉన్నా, కదలిక బాగాలేకపోయినా, ఆకారంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఈ 4 విషయాల గురించి పరీక్షలు చేయించుకుంటే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది డిసైడ్ చేయడం ఈజీగా ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి.